భాగ్యనగరంలో చెరువులు కబ్జాలు అక్రమ నిర్మాణాలు హైడ్రా చర్యలకు సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రాజేంద్ర, మనం చూస్తున్నాం అంటే చెరువుల సంరక్షణకు సంబంధించి వరుస కథనాలు హెచ్ఎంటీవీ ప్రసారం చేస్తుంది. భాగ్యనగరంలో ఒకప్పుడు అద్భుతమైనటువంటి నీటి వనరులు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఏ విధంగా కబ్జాలకు గురవుతున్నాయో కూడా మనం చూసాం. అంటే వాస్తవానికి అసలు చెరువును గుర్తుపట్టాలంటే మన హైదరాబాద్లో అయితే పెద్ద ఈజీ కష్టమైతే కాదు. ఎందుకంటే ఎక్కడ నిర్మాణాలు భారీ నిర్మాణాలు కనిపిస్తాయో అదే చెరువు. అలాంటి దుస్థితి ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఉంది. అద్భుతమైనటువంటి ఈ నీటి వనరులు కూడా పూర్తిగా కుంగి కుషించిపోయాయి. వాటి ఉనికి కూడా ప్రశ్నార్థకం పడింది. ఈ క్రమంలో హెచ్ఎంటీవీ చెరువు గుండె చెరువు పేరుతో వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. ఆ చెరువుల దుస్థితి, ఒకప్పుడు ఆ చెరువులు ఎలా ఉండేవి, ఆ రోజుల్లో ఇక్కడి ప్రజల భాగ్యనగర ప్రజల సాగునీటి తాగునీటి కష్టాలు తీర్చిన ఆ చెరువులకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది, దీని కారణాలు ఏంటి, ఇలాంటి అనేక విశ్లేషణాత్మక కథనాలు కూడా మనం ప్రసారం చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఈ కథనాలకు అటు ప్రభుత్వాలు కూడా స్పందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా ప్రజల నుంచి కూడా మంచి విశేషమైన స్పందన కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా అనే దానికి ప్రభుత్వం హైడ్రా నియమించడం కావచ్చు, హైడ్రాకు సంబంధించి హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలనే విషయంలో ఆ క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. అసలు హైడ్రా అనే పేరు వింటే చాలు ఇప్పుడు కబ్జా రైళ్ల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి కూడా చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కాదు. ఎందుకంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఇక కోర్టు కేసులతో ఏదో తప్పించుకోవచ్చని చూసేవారికి కూడా వచ్చే రోజుల్లో ఇక చుక్కలు చూపెడదాం అనేటువంటి విషయాన్ని ఇటు హైడ్రా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు అన్ని చెరువులు కూడా, ఎందుకంటే చిన్న చినుకు పడితే చాలు నగర రోడ్లను కూడా ఏ విధంగా చెరువులను తలపిస్తున్నా చూస్తున్నాం. ఎందుకు ఈ కారణాలు అన్ని పరిశీలించినప్పుడు మాత్రం ఆ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో కబ్జాలకు గురి కావడం అనేది మనకు ఖచ్చితంగా తెలిసే విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు, చెరువులను కాపాడడం కోసం ఒక గొప్ప అడుగు పడిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. అయితే మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనే విషయంలో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితిలో ఇప్పుడు హైడ్రాకు ఒక చట్టబద్ధత కల్పించే విషయంలో ఆ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం, క్యాబినెట్ ఆమోదం తెలపడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఏం జరగబోతుంది, హైడ్రా తన రోల్ ఏ విధంగా తన పూర్తిగా ఆ రోల్ను తనకు సంబంధించి ఏ విధంగా ముందుకు దూసుకెళ్ళబోతుంది, తనకు సంబంధించిన అధికారాలను ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది, అసలు హైడ్రాకి ఎలాంటి అధికారాలు ఉంటాయి, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కొంచెం మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు హైడ్రాకు కోర్టులు కూడా కాపాడలేని పరిస్థితి. అంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయించారు. ఏవైతే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి తనకు సంబంధించిన విస్తరణ కూడా చాలా పెద్ద మొత్తంలో ఆ విస్తరణ ఆ భూభాగాన్ని మొత్తం అంతా కూడా హైడ్రా పరిధిలోకి తేవడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒకవేళ హైడ్రా తన కార్యక్రమాలను గిట ప్రారంభించినప్పుడు ముఖ్యంగా 22 కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ, ఇటీవల ఏదైతే గ్రేటర్లో కలిపినటువంటి 51 పంచాయతీలు, ఇవన్నీ కూడా హైడ్రా పరిధిలోకి వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కబ్జా గురై చెరువులు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. అసలు కొన్ని చోట్లయితే ఆ పేరు ఉంటుంది, చెరువు పేరు ఉంటుంది కానీ చెరువు కనిపించదు. మళ్ళీ ఆ చెరువులకు పూర్వవైభవం తేవాలంటే ఖచ్చితంగా ఆ ఆక్రమణను తొలగించాలి. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఇలాంటి విషయంలో పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం హైడ్రాకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇస్తే తప్ప ఇది సాధ్యం కాదన్న విషయాన్ని గమనించి ప్రస్తుతం హైడ్రాకు చట్టబద్ధత ఇచ్చేటువంటి విషయంలో ముందుకెళ్తుందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా హైడ్రాకు సంబంధించి ఆ పరిధిలో ఉన్నట్టు, అంటే హైడ్రా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతం అంతా కూడా హైడ్రా పరిధిలోకి వస్తే అందులో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు మొత్తం పరిరక్షణ, ఇక్కడ పరిరక్షణ వర్డ్ వాడుతున్నామంటే అర్థం ఏంటంటే ఒకవేళ చెరువులకు సంబంధించి కానీ, నీటి కుంటలకు సంబంధించి కానీ అందులో ఉన్నటువంటి పూడికతీత పనులతో సహా, వాటిని కాపాడే బాధ్యతతో సహా అన్ని అంశాలు కూడా ఇక ముందు హైడ్రానే చూస్తుంది. వేరే విభాగాలకు సంబంధించి ఎలాంటి అధికారాలు లేకుండా పూర్తిగా హైడ్రాకి, అంటే సంరక్షణ బాధ్యత కూడా హైడ్రాకి అప్పగించడాన్ని ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి కొత్త చట్టంతో హైడ్రా చాలా పవర్ఫుల్గా ముందుకెళ్ళేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దానికి సంబంధించి క్యాబినెట్ ఓకే చేసింది కాబట్టి ఇక వచ్చే రోజుల్లో జరిగిపోయేటువంటి ప్రక్రియ కూడా ఒకసారి మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా
ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కాపాడే బాధ్యత కూడా నిర్మాణాలను తొలగించేటువంటి అధికారం కూడా హైడ్రాకే అప్పగించడాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎఫ్టీఎల్ అనేది పెద్ద విషయం కాదు, కానీ బఫర్ జోన్ గుర్తించడం ఎట్లా? బఫర్ జోన్ అనేది ఎప్పుడో భారీ వరదలు వస్తే కానీ దాన్ని గుర్తించలేము. మరి అలాంటి సమయంలో ఇప్పుడు బఫర్ జోన్ కూడా హైడ్రా పరిధిలోకి రాబోతుంది. ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారం హైడ్రాకి ఇచ్చారనే విషయం తెలిసి ఇప్పటికే చాలా వరకు ఈ కబ్జా రాయిల గుండెల్లో అయితే రైలు పరిగెడుతుందని చెప్పాలి. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణం కూడా కూల్చివేసే అధికారాలు అయితే హైడ్రాకు ప్రభుత్వం అప్పగించబోతుంది. దాన్ని చట్టబద్ధత రూపంలో ముందుకు తీసుకురాబోతుంది. అంటే నిర్మాణాలను తొలగించే అధికారం ఇవ్వడం అనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పుకోవాల్సిన విషయం, చాలా ప్రధానమైన విషయంగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. అట్లా మొత్తం ఈ పరిధి చాలా పెద్దది కాబట్టి సిబ్బందిని కూడా చాలా పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. 150 మంది అధికారులు ఈ హైడ్రాలో, ఎవరైతే హైడ్రా చీఫ్ రంగనాథ్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేతృత్వంలో 150 మంది అధికారులతో పాటు 946 మంది సిబ్బంది పనిచేయబోతున్నారు. అసలు హైడ్రాకు అధికారం లేదు అనే మాట రాకుండా చట్టాల్లో కూడా దాదాపు పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ప్రతిసారి అసలు హైడ్రాకు ఉన్న అధికారం ఏంటి, అసలు ఏముంటుంది అనే విషయంలో కొంత స్పష్టత లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి అంటే ఒక ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అనేక అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అడ్డంకులు లేకుండా భవిష్యత్తులో హైడ్రా దూకుడుగా ముందుకెళ్లే విధంగా ప్రస్తుతం అనేక అంటే మొత్తం చట్టాల్లోనే మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ప్రస్తుతం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా అన్ని శాఖలు, స్థానిక సంస్థల అధికారం కూడా హైడ్రా పరిధికి తీసుకొచ్చే ఒక చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియకు ఇప్పుడు ప్రభుత్వం పూనుకుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతిసారి కూడా ఇప్పుడున్న సమస్య ఏంటంటే చెరువుల ఆక్రమణకు సంబంధించినప్పుడు మనం మాట్లాడుకుంటే అసలు అనుమతి ఎవరు ఇచ్చారు, దానికి సంబంధించి ఒకసారి అంటే ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించి సమన్వయ లోపమే ప్రధానంగా చెప్పుకుంటాం. అనేక డిపార్ట్మెంట్ల ఆ శాఖల మధ్య సమన్వయ లోపం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి అన్ని అధికారాలు కూడా ఒకసారి కొన్నిసార్లు జలమండలి అధికారులు అంటారు, ఒకసారి టౌన్ ప్లానింగ్ అని చెప్తారు, కొన్నిసార్లు స్థానిక సంస్థలు, ఇట్లా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఆ అధికారాన్ని కూడా హైడ్రాకు అప్పచెప్పి అంటే వాళ్ళకున్న అధికారాన్ని కూడా హైడ్రాకు బదిలీ చేసే ఒక గొప్ప చట్టం రూపొందించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అదంతా కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ముందు ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకురాబోతుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడే అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి మరి ఆ హైడ్రా ఇప్పుడే దూకుడుగా ముందుకెళ్ళాలి. కాబట్టి ముందు గవర్నర్ చేత ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తారు. జారీ చేసిన తర్వాత మళ్ళీ సమయం ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశం సందర్భంలో దాన్ని అసెంబ్లీలో చట్టం రూపంలో తీసుకొచ్చి ఎట్లాగో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తమకు సంబంధించినటువంటి మెజార్టీ ఉంది కాబట్టి ఆ మెజార్టీతో ఆ బిల్లును, ఆ చట్టాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో అయ్యేటట్టుగా చూసుకుంటారు, చట్టబద్ధత అయ్యేట్టుగా చూసుకున్న తర్వాత ఈ మొత్తం హైడ్రాతో వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆక్రమణను పూర్తిగా తొలగించే ప్రయత్నం అయితే చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఆల్రెడీ వాల్టా కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ బోర్డు కానీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి చట్టపరమైన అధికారాలని కూడా పూర్తి స్థాయిలో హైడ్రాకు బదిలీ చేసి హైడ్రాను అత్యంత శక్తివంతమైన ఒక సంస్థగా రూపొందించబోతున్నారు. వాల్టా లాంటి చట్టాలు అంటే ఇవన్నీ చట్టాలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నీటి సంరక్షణ సంబంధించిన చట్టాలు, ఈ నీటి సంరక్షణ సంబంధించిన చట్టాలన్నీ కూడా ఇక ముందు హైడ్రా పరిధిలో వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కూల్చివేసేటువంటి ఒక అధికారాన్ని చట్టపరంగా ఆల్రెడీ హైడ్రాకు ఈ ప్రభుత్వం అప్పజెప్పబోతోంది. దీని చట్ట రూపంలో తీసుకురాబోతోంది. ఇది ఇప్పుడు హైడ్రాకు అత్యంత కీలకమైన అంశంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ కూల్చేసే అధికారమే హైడ్రాకు అప్పచెప్పడం అంటే చట్టం చేస్తే కోర్టుకు వెళ్ళినా కూడా అప్పుడు సమస్యలు రావు. చాలా వరకు మనం చూస్తున్నాం, ఎక్కడైనా ఏదైనా అక్రమ నిర్మాణం కూల్చివేస్తుంటే వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్ళడం, ఆ స్టే ఆర్డర్ తీసుకురావడం, ఇవన్నీ కూడా అడ్డంకులుగా మారుతున్నాయి. ఆ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం అనేది పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారుతుంది. లీగల్ పరమైన అంశాలే మాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది కూడా గతంలో హైదరాబాద్ సంబంధించిన అధికారులు చెప్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ముందు ఆక్రమణదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మొత్తం కూల్చివేసే అధికారాన్ని చట్టంలోకి తీసుకొచ్చి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేసే అవకాశం ప్రభుత్వం చేస్తుంది. మెల్లమెల్లగా తనకు సంబంధించి ప్రభుత్వ వైఖరి తన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు కోర్టులకు సంబంధించి కోర్టుల వైఖరి కూడా దాదాపు మారుతూ వచ్చింది. ఎందుకంటే ఈ నీటి కుంటలు సహజ సంపదను కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా కోర్టులపై ఉంటుంది. కాబట్టి కోర్టులు కూడా తమ వైఖరి మారుస్తూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ముఖ్యంగా మనం 2022 ఆగస్టులో నోయిడాలో 2 భారీ టవర్లు కూల్చివేసేందుకు అప్పుడు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. అక్రమ నిర్ణయాల విషయంలో అంటే కోర్టులో కూడా కొంత మార్పు వచ్చింది. ఖచ్చితంగా
ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో, సహజ సంపదలను అంటే విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయో వాటిని ఖచ్చితంగా ఆపుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కోర్టుల వైఖరులు కూడా మెల్లమెల్లగా మార్పులు వస్తున్న సమయంలో ఖచ్చితంగా, ఎందుకంటే పర్యావరణ విషయంలో కోర్టులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూసుకున్నప్పుడు హైకోర్టు స్వయంగా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఏంటంటూ జిహెచ్ఎంసీకి ఇక్కడ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో హైకోర్టే స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని మొత్తం అన్ని చెరువుల వద్దకు వెళ్ళి పరిశీలించమని చెప్పింది, ఒక రిపోర్ట్ తయారు చేసుకుంది. ఇలాంటి పరిస్థితులు అంటే ఇవన్నీ జరుగుతున్న సందర్భంలోనే మన హెచ్ఎంటీవీలో చెరువు గుండె చెరువు యొక్క వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొత్తంగా దిగివచ్చి ఆ చెరువులను కాపాడే ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. దానికి సంబంధించి హైడ్రా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వచ్చే రోజుల్లో మన అంటే చెరువులకు మాత్రం మంచి రోజులు రాబోతున్నాయి. మాత్రం హైడ్రాకు ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ పవర్స్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఆక్రమణ ఎవరైతే కబ్జా రైలు ఉన్నారో ఆ కబ్జా రైళ్ళ గుండెల్లో అయితే రైలు పరిగెడుతున్నాయి. ఇక కోర్టులకు వెళ్ళినా కూడా వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే ఆల్రెడీ హైడ్రాకు కూల్చివేసే అధికారం ఇచ్చారు కాబట్టి ఇక వచ్చే రోజుల్లో వారిని వారు కాపాడుకోవడం కూడా కష్టమని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా మనకు వచ్చే రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెరువులకు పూర్వవైపు రాబోతుంది. హెచ్ఎంటీవీ సంకల్పం కూడా అదే. ఈ నీటి కుంటలను మనకు భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఇలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దీనికి సంబంధించి అపూర్వమైన స్పందన కూడా కనిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చెరువులకైతే మంచి రోజులు రాబోతున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ రమణ. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమంగా చెరువులు ఆక్రమణం, అదేవిధంగా చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న ఈ విషయంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే దీనికి సంబంధించే హైడ్రాకు చట్టబద్ధత తీసుకొచ్చే విధంగానే కొత్త చట్టం కూడా తీసుకొచ్చి హైడ్రాకు కొన్ని పరిమితులు, కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఎప్పటి వరకు ఈ హైడ్రా కొనసాగుతుంది, అయితే లాంగ్ టర్మ్లో హైడ్రాను కొనసాగిస్తారా, ఈ హైడ్రాకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు అనేది కూడా ఇప్పటికే పూర్తయి, మరోపక్క హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగులు కూడా కావాల్సిన ఈ పరిస్థితుల్లో వివిధ శాఖల నుంచి ఉద్యోగులను కూడా బదిలీ చేసి హైడ్రాను పూర్తి స్థాయిలో పటిష్టంగా చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. మరోపక్క కోర్టుల్లో కూడా అక్రమార్కులు ఎదుర్కోకుండా చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలోనే కోర్టులకు వెళ్ళినా సరే హైడ్రా పని సక్రమంగా జరిగే విధంగానే ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది వాళ్ళ చెరువు గుండె చెరువు కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.